మంచి పని చేస్తేనే ప్రజలు మళ్లీ ఆశీర్వదిస్తారని లేకుంటే ఇంటికి పంపుతారని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. మంచి ఎప్పటికీ గుర్తుంటుందని, మనిషి భూమి మీద ఉన్నన్ని రోజులు సమస్యలు ఉంటూనే ఉంటాయని, సాధ్యమైనంత వరకు పరిష్కరిస్తూ ముందుకు సాగాలన్నారు. రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో పంచాయతీరాజ్ ఆధ్వర్యంలో ఉత్తమ పంచాయతీ అవార్డుల ప్రధానోత్సవంలో కేటీఆర్ పాల్గొన్నారు. ఎన్నికల్లో గెలవాలనే ఆరాటంతో అనేక హామీలు ఇస్తామని, ఆ హామీలను నెరవేర్చాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. సర్పంచ్ నుంచి సీఎం వరకు సమర్థమైన నాయకత్వం ఉన్నప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేయకపోతే అభివృద్ధి జరగదన్నారు. ప్రతి గ్రామం తిరిగినప్పుడు అక్కడి పరిస్థితులు ఆకలింపు చేసుకొని ఏది కావాలి అని కొంత అవగాహనతో పనిచేసినాను. కానీ ఒక దయాకర్ రావు గారికో మల్లారెడ్డి గారికో తెలిసినంత బాగా, లేదా మన ముఖ్యమంత్రి గారికి తెలిసినంత బాగా నాకు నిజానికి తెలియదు. ఒకసారి ఈ మధ్యకాలంలో ఒక పెద్ద ఆయన బి నరసింహరావు గారు అని ఒక ఆయన ఉంటాడు, నేషనల్ అవార్డు విన్నరు, చాలా ఫేమస్ ఫిలిం డైరెక్టర్. దాసి అనే సినిమా తీసినారు, నిరిక్ చాలా సినిమాలు తీశారు ఆయన. రంగుల కళ అని ఇంకా ఇతరత్ర చాలా సినిమాలు, నేషనల్ అవార్డు విన్నింగ్ సినిమాలు తీసినారు. ఆయన ఎక్కడో కలిస్తే ఆయన ఒక మాట అన్నారు, కేటీఆర్ గారు, నేను నా జీవితంలో చాలామంది ముఖ్యమంత్రుల్ని చాలామంది ప్రభుత్వాలని చూసినాను, కానీ బహుశా కేసీఆర్ గారికి తెలిసినంతగా పల్లెలకేం కావాలి, పల్లె ప్రజలకేం కావాలని కేసీఆర్కి తెలిసినంతగా, కేసీఆర్ అర్థం చేసుకున్నంతగా, కేసీఆర్ అర్థం చేసుకున్నంత లోతుగా ఈ దేశ చరిత్రలోనే ఏ ముఖ్యమంత్రి అర్థం చేసుకోలేదండి అనే మాట ఆయన చెప్పడం జరిగింది.